హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. తెలంగాణ నీట్ పీజీకి సంబంధించి మనము ఈ వీడియో అయితే చేయబోతా ఉన్నాము. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ jaipalanday.comలో అందుబాటులో ఉంటాయని చెప్పాను. సో మరి ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ పీజీ నీట్ మనకు ఫస్ట్ నుంచి చూసుకున్న అన్ని కోర్టులు కేసులే. సో మొత్తం మీద అయితే తెలంగాణ పీజీ నీట్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సీట్ మ్యాట్రిక్స్ ఫర్ మైనార్టీ మెడికల్ కాలేజ్, సీట్ మ్యాట్రిక్స్ ఫర్ నాన్ సర్వీస్ కోటా, సీట్ మ్యాట్రిక్స్ ఫర్ సర్వీస్ కోటా. దీంతో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంతకుముందు వచ్చిన మెరిట్ లిస్ట్కి ఇప్పుడు వచ్చిన మెరిట్ లిస్ట్కి పెద్ద తేడా ఏం లేదు. కొన్ని సర్వీస్ కోటా కొన్ని ఇంటే చేంజ్ అయినాయి. దాంతోపాటు ఒక పర్సన్ అయితే యాడ్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం. దాని తర్వాత మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 29th అది ఈరోజే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకు కేటగిరీ సర్టిఫికేట్ రిమార్క్, వెరిఫికేషన్ రిమార్క్స్ అని ఉన్నాయి. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా వీళ్ళందరూ కూడా తెలంగాణ లోకలే. దీంట్లో నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. సో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ వచ్చేసి మనకు చెక్ చేసుకుంటే తెలంగాణలో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 22. సో 22లో ఉన్న పొజిషన్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఓపెన్ కేటగిరీ. అతనికి నాన్ సర్వీస్ కోటా ఉంది. సో ఎవరికి ముస్లిం మైనార్టీ ఉంది ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇచ్చారు. నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎందుకు ఇచ్చారంటే ఎంబీబీఎస్ ఫ్రమ్ అదర్ స్టేట్. ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మెన్షన్, ఎవరైతే ఎంబీబీఎస్ తెలంగాణలో చదవరో వాళ్ళకైతే ఇక్కడ నాట్ ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ చేయలేదో అందరినీ కూడా రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ ఒకసారి నోటిఫికేషన్ ఫర్ మనకు ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. సో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుందంటే 6 PM 29th నుంచి స్టార్ట్ చేస్తే, సో ఇవాళ 6 PM నుంచి స్టార్ట్ చేసేస్తే మనకు 31st 8 PM వరకు. సో 8 PM వరకు అయితే మనకు ఉంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అయితే మనకు 29,600 అయితే యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు యాజ్ ఫర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా ఒక్కొక్క కాలేజ్కి 7 lakhs ప్లస్ ఆర్ మైనస్ ఉంది ఫర్ ఇయర్. అది కన్వీనర్ కోటా కింద. మేనేజ్మెంట్ కోటా అయితే 23 lakhs 24 lakhs ఉంది. ఆ జియో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ వెబ్సైట్లో పెట్టుకోవాలి అంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి tspgmed.tsh.in. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసింది. ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ రెండు కూడా సేమే. ఆల్రెడీ మీరు యూజీలో ఆప్షన్ పెట్టుకునే ఉంటారు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇదైతే ఇప్పుడు ఎర్రర్ అయితే వస్తుంది. ఆ కాలేజెస్ ఓపెన్ చేసినాక ఆటోమేటిక్గా మీకు కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. ఇది ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా సో మీకు ఉన్నటువంటి ఈ ఓటీపీస్ని బేస్ చేసుకొని లాగిన్ అయిపోయి ఆప్షన్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాగానే ఉందన్న. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు ఏ కోర్సులకు డిమాండ్ ఉంది, ఆ కోర్సులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ 23 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మరి ఇందులో కొంతమంది ఆల్ ఇండియా కోటాకు ఇదివరకే సీట్ వచ్చింది కదా, ఆ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ కనుక చెక్ చేసుకుంటే నాన్ సర్వీస్ కోటా కనుక చెక్ చేసుకుంటే ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఎండి జనరల్ నాన్ సర్వీస్ కోటా టోటల్గా మనకు ఓపెన్ జనరల్ ఎన్ని ఇచ్చిన, ఓపెన్ ఫీమేల్ ఎన్ని ఇచ్చిన, ఏ కాలేజీలో ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో క్లినికల్, నాన్ క్లినికల్, మైనార్టీ అన్ని ఇచ్చేసారు. ఓకే, సో ఇది ఇక jaipalanday.com ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పాను. ఒకసారి ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో కేవలం 599తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు అందుబాటులోకి తీసుకొచ్చుకోవచ్చు. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో లాస్ట్లో చెప్తాను. నాకున్న యూజర్ ఐడికి క్రెడెన్షియల్ బేస్ చేసుకుని సైన్ ఇన్ అని అన్నానండి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఇక తెలంగాణకు సంబంధించి ఏమేమి రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చామంటే మెరిట్ ర్యాంక్ ప్రిడిక్షను, స్టేట్ ర్యాంక్, ఇవన్నీ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ చెప్తాను.
ఇక్కడ తెలంగాణ మెరిట్. ఇదేంటన్నా ఆల్రెడీ ఇంతకుముందే మెరిట్ లిస్ట్ చెప్పా కదా, మళ్ళీ ఈ మెరిట్ ఏంటి, ఈ మెరిట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ కేటగిరీ ఏకి సంబంధించి టీఎస్ మెరిట్ ఓపెన్ చేసిన తర్వాత 23 ఓపెన్ చేసి ఇక్కడ ఓయూఏ ఆల్ ఇక అంటే ఎందుకంటే 24 అన్నీ తెలంగాణ ఉన్నాయి కాబట్టి 1 నుంచి వెళ్ళి అప్ టు 4000 3500 ఎంత ఉంది కదా. సో మొత్తం ఆల్ కేటగిరీ ఆల్ క్యాస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ లిస్ట్లో ఎంతమంది అయితే అప్లై చేశారో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళందరూ లిస్ట్ వచ్చింది 3315. సో దీంట్లో ఎవరికి సర్వీస్ కోటా ఉంది, ఎవరికి సర్వీస్ కోటా ఉంది, నాన్ సర్వీస్ కోటా ఉంది, ఎవరికి ఏ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరైతే ఉన్నారో శ్రీవాత్సవ్, ఇతని పైన క్లిక్ చేసేటప్పుడు ఈ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ క్యాండిడేట్కి ఇదివరకు ఎక్కడ సీట్ వచ్చింది, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్లో సీట్ వచ్చేసింది. మరి సెకండ్ టాపర్ ఎవరు, సెకండ్ టాపర్ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాడు, అతనికి సీట్ వచ్చేసింది. థర్డ్ టాపర్ ఎవరు, థర్డ్ టాపర్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మన పైన ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినాయి, వస్తే ఎక్కడ సీట్లు వచ్చినాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగానే ఉందన్న. ఇదే మెరిట్ లిస్ట్లో ఇంకొకటి కూడా, అన్న నేను బీసీఏ, నాకు ఇదంతా ఎందుకు, ఓన్లీ మనకు కావాల్సింది బీసీఏనే కదా. మీరు అనుకున్నట్టుగా ఈ 1 నుంచి వెళ్ళి 4000 మధ్య ఉన్నటువంటి బీసీఏ వాళ్ళు, తెలంగాణ బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే 226. ఈ 226లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరన్నా సో పర్సన్, ఈ టాపర్ ఆఫ్ ద బ్యాచ్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, లేదు, రాలేదు. మరి సెకండ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎక్కడైనా సీట్ వచ్చిందా, ఎస్, ఎక్కడ సీట్ వచ్చింది, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి జనరల్ మెడిసిన్. మరి రిపోర్ట్ చేశారా, రిపోర్ట్ చేయలేదు. అంటే మన పైన ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ పైన ఉన్నటువంటి లిస్టులో ఎవరెవరు ఎక్కడ సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, సీట్ వస్తే వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా 24 రికార్డ్ ప్రకారంగా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక పర్సన్ పైన కూడా క్లిక్ చేస్తున్నాను. ఈ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇతనికి ఎక్కడ సీట్ వచ్చేసింది చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్, కాకతీయ మెడికల్ కాలేజ్లో అనెస్థీషియాలో సీట్ వచ్చింది, ఉస్మానియాలో కూడా సీట్ వచ్చింది. ఉస్మానియా రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అయింది. సో మరి ఇప్పుడు అక్కడ రౌండ్ 2లో రిపోర్ట్ చేస్తాడా చేయడా అనేది మనం అయితే చెప్పలేం. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఓన్లీ ఒక కేటగిరీ ఏనే కాదు, ఇటు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ రాగానే మెరిట్ లిస్టు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్. సో అంతేకాదు ఇంకొక రిపోర్ట్, ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. దీంట్లో మ్యాపింగ్ కేటగిరీ ఏ టు మేనేజ్మెంట్, అంటే మనకి ఇక్కడ 24లో ఎలాంటి కౌన్సిలింగ్ జరగలేదు కదా, కానీ 23ది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడికి వెళ్తున్నాను, టీఎస్ కేటగిరీ ఏ మ్యాపింగ్ కేటగిరీ ఏ టు మేనేజ్మెంట్ కోటా. అంటే 23లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్, మేనేజ్మెంట్లో కూడా రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఉంటారు కదా. ఆ విధంగా అంటే ఇటు ఏ క్యాట్కి అప్లై చేశారు, బి క్యాట్కి అప్లై చేశారు, ఏ క్యాట్లో ఆప్షన్స్ పెట్టారు, బి క్యాట్లో కూడా ఆప్షన్ పెట్టారు రౌండ్ 1లో. ఆ విధంగా అక్కడ ఇక్కడ రెండిట్లలో సీట్ వచ్చిన వాళ్ళు 44 మెంబర్స్ ఉన్నారు. మరి నిజానికి వీళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఈ పర్టికులర్ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు భాస్కర మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో ఆర్డీలో సీట్ వచ్చింది, ఇతనికి కేటగిరీ బిలో మల్లారెడ్డిలో ఆర్డీలో సీట్ ఎక్కడ రిపోర్ట్ చేశారు, పైనే రిపోర్ట్ చేశారు. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా వీళ్ళకు ఇదివరకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటు ఏపీకి సంబంధించిన డేటా కావచ్చు, తెలంగాణకు సంబంధించిన డేటా కావచ్చు, ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ ర్యాంకులు, అక్కడ ఉన్న అలాట్మెంటు, ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషను మీకు అందించడానికి చాలా ప్రయత్నం అయితే చేశాను. ఇది మీకు నచ్చితే, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిపోర్ట్స్, ఏ క్యాట్, బి క్యాట్, రౌండ్ 1, రౌండ్ 2 రాబోయే రోజులలో మనకు ఈ 24కు సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కేటగిరీ ఏలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, మేనేజ్మెంట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఏ కేటగిరీ ఎంత డిమాండ్ ఉంది. దీంట్లో ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తారు, గ్రిడ్ వ్యూ రిపోర్టు. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఏం చేస్తుందంటే 24 కాదు 23, ఎందుకంటే మనకి కౌన్సిల్ కాలేదు. దీంట్లో నాకు ఆర్డీలోనే సీట్ కావాలి, ఈ ఆర్డీలో సీట్ కావాలన్నప్పుడు ఆర్డీ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఆల్ రౌండ్స్, అంటే తెలంగాణలో 23లో జరిగిన ఆల్ రౌండ్స్, ఆల్ కాలేజెస్, నాన్ సర్వీస్ కోటా, లోకల్ సెర్చ్ చేస్తున్నానండి. సో లాస్ట్ ఇయర్లో ఆర్డీలో ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఓపెన్ కేటగిరీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, బీసీడీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, ఇవన్నీ రోస్టార్ పాయింట్ ప్రకారంగా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క కేటగిరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీంట్లో కనుక చెక్ చేసుకుంటే
మనకు టోటల్గా 23 కాలేజెస్లో అయితే ఆర్డి అనేది ఉంది. దీంట్లో మనకు 596 అంటే ఓపెన్ క్యాట్లో 596 అపోలో మెడికల్ కాలేజ్. జస్ట్ ఇక్కడ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రీడియాట్రిక్లో రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్. అదేవిధంగా ఈ క్యాండిడేట్ లాస్ట్ ఇయర్లో మనకు ఏపీలో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పీడియాట్రిక్లో రౌండ్ 1లో కూడా సీట్ వచ్చిందండి. అక్కడ రిపోర్ట్ చేశారు, రిపోర్ట్ చేయలేదు. మరి ఎక్కడ రిపోర్ట్ చేశారు? అపోలోలో రౌండ్ 2లో రిపోర్ట్ చేశారు. ఈ విధంగా ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎక్కడెక్కడైతే రిపోర్ట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ నాకు రిపోర్ట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ విధంగా మీకు ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే దీన్ని మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఒకసారి ఓపెన్ చేసి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే అపోలో మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో ఆర్డీలో సీట్ వచ్చింది. తర్వాత ఎస్విఎస్లో సీట్ వచ్చిన కేసెస్ చూసాం. దీంట్లో వాళ్ళకు ఉన్న కేటగిరీ క్యాస్ట్ అంటే బీసీడీ, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, ఓపెన్లో సీట్ వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే రైట్. ఇంకొక క్యాండిడేట్ పైన క్లిక్ చేసుకుంటే వీళ్ళు ఎక్కడెక్కడ సీట్ చూస్తే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా సీట్ వచ్చిందండి ఆర్డీలో. కానీ వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఇదే ఆర్డీలో ఉస్మాన్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఈ విధంగా మీకు వాళ్ళ ట్రాక్ రికార్డ్ కంప్లీట్గా ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా, ఏ క్యాట్, బి క్యాట్, రౌండ్ 1, రౌండ్ 2 ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకుని వచ్చేసి మీకు చూపించడం జరిగింది. అయితే దీనికి మనకు హోస్టింగ్కు, వెబ్సైట్ డెవలప్మెంట్కు, డేటా గ్యాదరింగ్కి మన టీంను బిల్డ్ చేసుకోవడానికి కొంత ఖర్చు అయింది. సో మీకు నిజంగా ఈ వెబ్సైట్ వల్ల, ఎందుకంటే కట్ ఆఫ్ రిపోర్ట్స్, కట్ ఆఫ్ మార్కులు, గ్రిడ్ వ్యూ రిపోర్టు ఇలా చాలా రికార్డ్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది ఏంటి ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే, అంటే ఈ ప్రజెంట్ 23 రిపోర్ట్స్తో పాటు రాబోయే 24 రిపోర్ట్స్ కనుక కావాలనుకుంటే కేవలం 599 కేవలం 599తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేటగిరీ ఏ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేటగిరీ బి, సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియా కోటాలో జరిగినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్, పెయిడ్ మేనేజ్మెంట్ కోటాతో సహా అన్ని రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీరు ఈ 590తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేయగానే వెంటనే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అంటే అన్ని రకాల రిపోర్ట్స్ వస్తాయి. దీంట్లో యూజర్ ర్యాంక్ ఇన్ఫోని ఒక్కసారి అప్డేట్ చేసుకొని మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకొక వీడియోలో మీకు మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు అసలు సైట్ వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ సైట్ని ఒక్కసారి చూస్తే అర్థం కాదండి. ఒక 2-3 సార్లు మీరు లాగిన్ అయిన తర్వాత చెక్ చేస్తూనే ఉండేది. చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉంచాము. మీరు చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వెబ్సైట్ మీకు నచ్చితేనే, మీకు యూటిలైజ్ అనిపిస్తేనే, ఎందుకంటే ఆ పీడిఎఫ్లో ఇంత డేటా సెర్చ్ చేయాలంటే వీఆర్ సో మచ్ టైమ్ ఆర్ స్పెండింగ్ ఆన్ దట్ పీడిఎఫ్ డాక్యుమెంట్. బట్ అలాంటి అవకాశం లేకుండా మీకు సింపుల్గా అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకొచ్చాం. మీకు యూటిలైజ్ అనిపిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేయండి. ఈ వెబ్సైట్ మీకే కాదు మరింత మందికి కూడా అవసరం రావచ్చు. యూజీ వాళ్ళకు కావచ్చు, పీజీ వాళ్ళకు. యూజీలో అయితే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ చేశాం. సో పీజీలో కూడా నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ చేయబోతా ఉన్నాం. మీకు ఖచ్చితంగా యూటిలైజ్ అనిపిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.